నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మహాదేవ్ మంగళం రామిరెడ్డి కాండ్రిగ గ్రామంలోని శ్రీ దుర్గమ్మ దేవాలయంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతిశ్వర స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పంచామృత అభిషేకాలు, పూజలు, విశేష పుష్ప అలంకరణలు నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు, పూలమాలల మార్పిడి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ హనుమంతు సంస్మరణ సభ జరిగినది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేజీ రామచంద్రం రెడ్డి, టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, గాయకుడు వెంకట్, రాములు ముఖ్య అతిథులుగా ఈ సభకు హాజరయ్యారు. కామ్రేడ్ హనుమంతు గతంలో కుల వివక్షతకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిండని, ప్రజలందరూ సమానంగా జీవించాలని తపన పడుతుండేవాడని, కామ్రేడ్ హనుమంతు చేసిన త్యాగాలను మననం చేసుకున్నారు. ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ వ్యక్తులు ఉన్నారని దాడులు జరిగితే, దాడులు చేస్తే ఆ దాడులకు వ్యతిరేకంగా బలంగా నిలబడిన వ్యక్తి హనుమంతు. ఇచ్చినవా, రోజులు ఇచ్చినవా, నెలలు ఇచ్చినవా, నీ జీవితంలోకి ఎంత టైం ఇచ్చినావు ఈ ప్రజా శ్రేయస్సు కొరకనేది దాన్ని వడిచిపట్టాలనుకున్నాం. అది అత్యంత ముఖ్యమైనది. తాను యవ్వనంగా ఉన్నప్పుడు జీవితం అత్యంత విలువైన జీవితం ఏదంటే యవ్వనమే. తాను యవ్వనంగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కొరకు పనిచేసిండు. ఎట్లా చేసిండు? గుండెలకు కమ్యూనిస్టు పిల్లలు సత్యసాధన నేర్చినారు. కమ్యూనిస్టు పిల్లలు అంటే చిన్నతనంకి ఆయన ఆలోచన చేసి ఆ రకంగా సామాజిక మార్పు కోసం, సమాజం మారాలి, మనుషులంతా సమానమే, దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన చిన్నతనంకి కూడా ప్రయత్నం చేసిండు. అట్లాంటి ప్రయత్నం చేసినందువల్లనే ఆయన గురించి ఇప్పుడు మనం దృష్టితో ఆ బురదలో వీటిలో అని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని నన్ను యువతలకి తీసుకొచ్చాడు. తర్వాత ఈ గ్రామంలోకి వచ్చి అలాగే ఏ సమస్య వచ్చినా కార్యక్రమాల్లో గట్టిగా నిలబడేవాడు, మిలిటెంట్ గా ఉండేవాడు, ప్రజలతో బాగా కలిసిపోయేవాడు, ధైర్యంగా నిలబడేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ చొరవగా పలకరించుకుంటూ ప్రజల్లో ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
అట్లాగే అందరితో కలిసి పనిచేయడం అనేటటువంటి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క వాటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఆయన శక్తి మేరకు పనిచేసినటువంటి ఉద్దేశం. ఆ కుటుంబం అంతా కూడా అదే ప్రధానంతో ఉండడం కోరుకున్నాడు. కానీ చావడానికి కారణం వ్యవస్థ విషయం అర్థం చేసుకోవాలి. అందరూ 61 సంవత్సరాల లోపల చచ్చిపోవడం అంటే వ్యవస్థలే కారణం. ఈ ఆర్థిక అసమానతకి ఈ 20 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశమే కారణంగా వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఇక పంచులో ఉన్న అందరూ కలిసి అది పాత మిత్రులతో విడిగి పెట్టారు. ఒక గొప్ప ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఈ ఊరు మార్పు కోసం అందరూ ఐక్యమేదం ఖచ్చితంగా ఈ ఊరు మార్పు కోసం మనం సమస్యలు కూర్చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన, ఒక మహాద్భుతం. అక్కడ ప్రయత్నం చేసి ఖచ్చితంగా అర్చిద్దాం. అందులో అందరూ కూడా అక్కడ ప్రయత్నంలో ముందుండాలని కోరుకుంటూ సహకారాన్ని చేతి వృత్తులతో అత్యంత నైపుణ్యంగా కళాఖండాలను తయారు చేసే హస్తకళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నవమి లామ్ అన్నారు. ఈ నెల 8, 9 2 రోజుల పాటు హస్తకళాకారులతో గుంటూరు నగరంలో అమరావతి చిత్రకళా వీధిని ఏర్పాటు చేశారు. నవమి లామ్ గుంటూరు రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధిలోని స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించడం హర్షణీయమని అన్నారు. నగర ప్రజలు సంప్రదించి తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి వీరిని ప్రోత్సహించాలని కోరారు. చిత్రకళా వీధి మన గుంటూరులో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి పిల్లల వాళ్ళు చేతి పనుల వాళ్ళు ఇక్కడికి రావడం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒక ఆర్టిస్టు తన భావాలని మనం కొంతమంది చెప్పుకోలేని హావభావాన్ని అది చేతి వృత్తి ఒక బొమ్మ ద్వారా కూడా తెలియపరచవచ్చు. అట్లాగే ఈ ఇదంతా చూడటానికి కూడా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా రావడం జరిగింది. మనం మాట్లాడే హావభావాల్ని ఆ చిత్రంలో చూపించే ఆర్టిస్ట్ ఉండటం మన అదృష్టం. వాళ్ళు ఎంతో కఠోర శ్రమ ఉంటుంది, గంటల సమయం ఉంటుంది. వాళ్ళు ఎంతో ఓర్పు తోటి సహనంతో ఆ ఆర్టిస్ట్ అనేవాడు ఎంతో మనం సంతోషంగా ఉండటానికి వాళ్ళు ఎన్నో డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ తిరువూరులో భారీ ర్యాలీ. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, పరిశీలకుడు తాంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల్లో నినాదాలు. 4 మండలాల నుండి భారీ ఎత్తున హాజరైన యువకులు, పార్టీ శ్రేణులు. స్వామిదాస్ అన్న నాయకత్వం, నల్లగట్ల స్వామిదాస్ గారి నాయకత్వం. లోకేష్ గారు చేయాలి రాజీనామా వెంటనే. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వెంటనే. డిఎస్సి లీకేజ్ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. దయచేసి గమనించండి. ఆటో ఎదురున్న వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా స్వామిరాజు గారి వెనక రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రామకృష్ణ గారిని దయచేసి వెనకరండి. వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే వాలంటీర్లు మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే వాలంటీర్లు మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే విద్యార్థులు మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే మహిళలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే రైతులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లించాలి. ప్రతి మహిళకు నెలకు 1500 డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం డిగ్రీ కాలేజ్ నుంచి కొత్తపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, నిరుద్యోగ భృతి విడుదల తదితర డిమాండ్లతో పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలమనేరు పట్టణంలోని గుండుబావి ప్రాంతం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేపట్టారు. ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను సమీకరించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే పలమనేరులో 30 యాక్ట్ అమల్లో ఉందని పేర్కొంటూ పోలీసులు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. జెండా దించా అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ర్యాలీలు నిర్వహించామో అందులో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో తాటికొండ గ్రామానికి చెందిన షేక్ బిలాల్
గత 28 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేసినందుకు గాను రాష్ట్ర పార్టీ గుర్తించి మైనారిటీ మోర్చా పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాటికొండలో సోమవారం బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో బిలాల్కు దృశ్యాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బండ్ల అశోక్, మల్లేశ్వరరావు, శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు, మహిళలు హాజరయ్యారు. భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నా పేరు షేక్ భారత్ మాతా की जय. షేక్ అమానుల్లా అనే నేను తాడికొండ వాసిని. బిలాల్ గారు బీజేపీలో 28 సంవత్సరాలు కృషి చేస్తున్నందుకు గాను బీజేపీ ప్రభుత్వం గుర్తించి అతనికి గుంటూరు జిల్లా పల్నాడు ఇన్ఛార్జిగా ముస్లిం మైనార్టీ మోర్చా ఇన్ఛార్జిగా నిర్మించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను మరిన్ని పదవులు ఆశించాలని, బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. జై భారత్ మాత, జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జిల్లా ఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడుగాను భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా మా బ్రదరు అయినటువంటి షేక్ బిలాల్ ఈ పార్టీ కోసం, బీజేపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు. ఎన్నో మరి ఒడిదుడుకులు ఉన్నప్పటికైనా కుర్రాడు, యువకుడు. ఇప్పుడున్నటువంటి యువ నాయకత్వమే కావాలి. మైనార్టీలు, ఎస్సీలు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మా బీజేపీలోకి రావాలనేట్టు మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి బిలాల్ పల్నాడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నవీపేట చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నాయకులు ఆరోపించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని, విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్ డిమాండ్ చేశారు. విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వినకపోగా 178 రూపాయలతోటే ఒక రోజు కూలీ బతుకుతారు అని చెప్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో కూడా అనేకంగా పథకాన్ని 2005లో 64 మంది మన ఎంపీలు, ఎర్రజెండా ఎంపీలు యూపీఏ 1 ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తే నాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని కావాలని చెప్పేసి ఆ రోజు ఆ చట్టాన్ని 2005లో తేవడం జరిగింది. ఇవాళ 2026లో మొన్న జూలై నుంచి అమల్లోకి వచ్చింది. బీబీజీ రామ్జీ అనే పేరుతో చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం వల్ల 125 రోజులు పని కల్పిస్తున్నా అని పేరు చెప్తూనే చట్టంలో ఉన్న మొత్తం లుసుగుల్ని తీసేసాడు. దానివల్ల నష్టపోయేది గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఎకరమో, అరెకరమో, గుంటనో, సంటనో ఉన్నోళ్ళు ఉన్నారు తప్ప పెద్ద 100 ఎకరాలు, 20-30 ఎకరాల ఆసాములు మన దగ్గర ఎవరు లేవు, మన కార్మిక వర్గం రైతాంగాన్ని. అట్లాగే రైతులకు సంబంధించి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలు ఢిల్లీలో పోరాటం చేస్తే తప్పైందని క్షమాపణ అడిగి తర్వాత ఇప్పుడు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి అట్లాగే విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చి రోజు ధరల్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓ రక రేట్లు పెరుగుతున్న ఇతర సమస్యలు వస్తున్నప్పుడు హిందువులు, ముస్లింలు అని చెప్పేసి గొడవలు సృష్టించడము, దేవుడి పేరుతోటి రాజకీయం చేయడం, మతం పేరుతో రాజకీయం చేయడం. మొన్న చూసేందుకు ఢిల్లీలో విద్యార్థులు మొత్తం ఏకమై ఒక్కరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పార్లమెంటును ముట్టడిస్తే చివరకు దిగి ప్రభుత్వం వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, మేము నరేంద్ర మోడీనే గద్దె దిగుమని చెప్పేసి ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కట్ చేసింది. ఈరోజు జైల్ భరో కార్యక్రమం నవీపేట మండలంలో జరుగుతున్నది. ఇదేంటంటే మొత్తం భారతదేశాన్ని బానిసలుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో
నరేంద్ర మోడీ అన్ని సంస్కరణ పేర్లతోని ఇల్లులు తీసుకొస్తున్నాడు. అసలు సంస్కరణలు అంటే పేదలకు ఛాన్స్ లేకుండా ఆదాని అంబానీలకే పెద్దపీట వేసి ఆ తర్వాత వాళ్ళకే సర్వస్వం అప్పచెప్తున్నాడు. పోర్టులు కానీ, ఎయిర్పోర్టులు కానీ, అలాగే రక్షణ సంబంధిత ఏరోప్లేన్లు కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకే అప్పచెప్తున్నాడు. ఆ తర్వాత పేదల కోసం ఒక బిల్లు చేసింది లేదు ఆయన. ఒక బిల్లు తెచ్చి పేదలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ఆదానీలకు అంబానీలకు అంటగట్టాలనే ఉద్దేశంతో వివిధ చట్టాలు తెస్తున్నాడు. విద్యుత్ సవరణ చట్టం, దీనివల్ల స్మార్ట్ మీటర్లు పెట్టి ఎంత అయితే విద్యుత్ కావాలో సెల్ ఫోన్లలో ఇట్లా బ్యాటరీ మనం డబ్బులు వేసుకొని వాడుకుంటామో అట్లా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత విత్తన సంస్కరణలతో పూర్తి దేశం పరేషాన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విత్తనాలే వేయాలి, అది ఎంతో కొంత వస్తుందో అంత ఇచ్చేయాలి. ఇప్పుడు నూతనంగా యూరియా యాప్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూరియాని రైతులకు అందకుండా కంట్రోల్గా, అంటే అసలు ఇంతకుముందు షాప్లకు వెళ్ళి మనం యూరియా కొంటుంటుంది, ఇప్పుడు అట్లా కాదు. యాప్లకు వెళ్ళి కొనాలా, 2 రోజులు ఆగాల. ఆ తర్వాత ఏ షాప్ కేటాయిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఏ షాప్లో మన యూరియా వచ్చింది అనేది ఆ యాప్ ద్వారా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి మనం యూరియా కొనాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ 8 గంటల పని దినాన్ని తీసుకెళ్ళి 12 గంటలు చేసిండు. మొత్తం ఈ చట్టాలని నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘం సభ్యుల అధ్యక్షతన గ్రామంలోని అన్ని సంఘాలు, గ్రామస్తులు మరియు యువకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివాసీ సమాజం యొక్క ఐక్యతను చాటుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ సంఘం అధ్యక్షుడు గడ్డం గణేష్ ఆదివాసీ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సంఘం సభ్యులు కొమరం భీం ఆశయాలను స్మరించుకున్నారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై నేకా బోర్డ్, జై నేకా బోర్డ్, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ కొరకు మీరు సమయం ఇచ్చినందుకు మా హృదయపూర్వకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, మరి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు మరియు వార్డు సభ్యులందరూ, అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శంకర్ గారు, అన్నబాబు సాటి కమిటీ సభ్యులు గాయకవాడ్ సాయినాథ్ గారు, సేవలాల్ సమితి సభ్యులు ఉదయ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, మరి గ్రామ సభ్యులు, గ్రామ పెద్దలు, మరి ఇటువంటి సందర్భంగా మా ఆదివాసీ నాయకుడు ఇక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మేము జరుపుకోవడం జరిగింది. ఈ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న కారు అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. కారులో మొత్తం 4 వ్యక్తులు ప్రయాణిస్తుండగా ప్రమాదంలో వారందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పంజగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డిఎస్సి ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సిలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. నమస్కారాలు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 3 రోజులుగా ఈ రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో చేయడం, దీనికి మా యొక్క నియోజకవర్గం నుంచి 5 మండలాల కన్వీనర్లు, అలాగే లలిత్ కుమార్ గారు, కుమారాజా గారు, జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ర్యాలీకి పెద్ద ఎత్తున యువత, అలాగే కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరూ కూడా చూసాం. నేను ఒకటే చెప్తున్నా, డిఎస్సిలో స్కామ్ అనేది జరగకపోతే ఎందుకు లోకేష్ గారు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు దీని మీద లోకేష్ గారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతున్నారు? అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎందుకు మీడియా ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా తను ఏవైతే మాట్లాడారో, మాట్లాడినటువంటి అభ్యర్థులతో మీడియా ముందు ఎవరైతే కన్నీరు పెట్టుకున్నారో
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా జోనల్ కన్వీనర్ రావుల రామ్నాథ్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నిర్మల్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించడం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవాన్ని చాటడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, దుకాణ సముదాయాలపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని, తమ మొబైల్ ఫోన్లలో, సామాజిక మాధ్యమాలలో, ప్రొఫైల్లో జాతీయ జెండాను పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర ఉత్సవాలను సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీతో సహా ఈరోజు దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఒక జాతీయ భావాలు, దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడి వల్ల ఈ ఉత్సవాలలో పాల్గొని 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొని దేశభక్తిని చాటాలని చెప్పేసి ఒక పక్కన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం ఇలా యువత చేతిలో ఉన్నది. యువత తలుచుకుంటే స్వామి వివేకానంద చెప్తుండే, ఏ దేశంలో యువతనైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి లేకపోతే నిద్రమత్తులో ఉండి దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి మర్చిపోతుందో ఆ దేశం పాతాళానికి వెళ్లిపోతుందని చెప్పేసి చెప్పేవాడు. ఏ దేశంలో యువత అయితే స్పందించి ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేసి దేశభక్తితో ముందుకెళ్తుందో ఆ దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని చెప్పేసి, అదే రకంగా ఇలా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకెళ్లడం జరుగుతున్నది.